జగన్మోహన్ రెడ్డి జమానాలో ఉద్యోగాల భర్తీ అవినీతిమయం. అర్హుల చేతిలో హాల్ టికెట్ ఉంటే అనర్హుల చేతిలో అపాయింట్మెంట్ లెటర్ ఉండేది. యువత జీవితాలతో ఆ 5 సంవత్సరాలు ఎలా చెలగాటమాడారో మనం చూసాం. కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా ఉద్యోగాలు నియమిస్తూ ఉంటే ఆ ఉద్యోగాలను అడ్డుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్నుతున్నారో, ఎన్ని చిల్లర రాజకీయాలు చేస్తున్నారో, కోర్టులో పిటిషన్ వేసి ఎలా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల పట్ల గౌరవం లేదు, విద్యార్థుల మీద ప్రేమ లేదు, ప్రజలంటే చులకన భావం. రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కడుపులు లేపుతూ గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, విద్యార్థులు బాగుపడకూడదు, యువతకు ఉద్యోగాలు రాకూడదు, రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు. మరి ఇంకెందుకయ్యా నీకు ఈ రాష్ట్రంతో రాజకీయం? ఈ రాష్ట్రంలో నువ్వు రాజకీయం చేయడం ఎందుకు? ఎవరి కోసం రాజకీయం చేస్తున్నావు? నీ దోపిడీ కోసమా? నీ దొంగల మూట రాష్ట్రం మీద పడి దోచుకోవడానికా? 5 ఏళ్ళు దోచుకున్నారు, రాష్ట్రాన్ని జలగలా పట్టి పీడించారు, రక్తం తాగారు, వేల మంది ప్రాణాలు తీసి ఉసురు పోసుకున్నారు. ఇంకా మీ రక్తదాహం తీరలేదా? మీ ఖజానాలో మురుగుతున్న లక్షల కోట్ల రూపాయలు చాలడం లేదా మీకు? ఎందుకు ఏడుస్తున్నారు మీరు రాష్ట్రం మీద పడి? జగన్ పాలనలో యువతకు నిరాశ, నిరుద్యోగం, అన్యాయం దక్కితే కూటమి పాలనలో ఉద్యోగాలు, భవిష్యత్తుపై భరోసా దక్కుతోందని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. వైసీపీ హయాంలో అర్హుల చేతుల్లో హాల్ టికెట్లు ఉండేవి, అనర్హుల చేతుల్లో అపాయింట్మెంట్ లెటర్లు ఉండేవని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. కూటమి పాలనలో పారదర్శకతతో ఉద్యోగాల భర్తీ జరిగితే వైసీపీ హయాంలో ఉద్యోగాల భర్తీ అవినీతిమయంగా జరిగింది. రోజువారీ కూలీలు, వంటవాళ్లు, ఆటో డ్రైవర్లతో గ్రూప్ 1 పరీక్షా పత్రాలను మూల్యాంకన చేయించిన ఘనత, యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన నీచ చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. రాత్రింబవళ్లు శ్రమించి గ్రూప్ 1 పరీక్షలు రాసిన నిరుద్యోగుల జీవితాలతో వైసీపీ నేతలు చెలగాటమాడారు. అర్హత ఉన్న నిరుద్యోగులను కాదని తాడేపల్లి ప్యాలెస్కు ముడుపులు చెల్లించిన వారిని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారు. కూటమి ప్రభుత్వం పారదర్శకత, జవాబుదారీతనంతో యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతోంది. కూటమి ప్రభుత్వంలో యువత అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు. కేవలం 2 ఏళ్లలోనే 29 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించి 24 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించింది. అధికారంలోకి రాగానే 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసింది. 10,000కు పైగా ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 7 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసింది. గతంలో 2019 ఎన్నికల ముందు 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగ యువతను మోసం చేశాడు. వైసీపీ పాలనలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకురాకపోగా కమిషన్ల కోసం ఉన్న కంపెనీలను తరిమేసి 34 లక్షల యువత భవిష్యత్తు నాశనం చేశాడు. జగన్ పాలనలో ఉద్యోగాలు, ఉపాధి లేక 4,100 మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారు. జగన్ పాలనలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం గ్రాడ్యుయేట్లలో 24% నిరుద్యోగతతో ఏపీ దేశంలోని మొదటి స్థానంలో నిలిచింది. వైసీపీ పాలనలో వేలాది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలను రోడ్డును పడేశారు. ప్రతిష్టాత్మకమైన ఏపీపీఎస్సీని జగన్ హయాంలో అవినీతి కేంద్రంగా మార్చి మెయిన్స్ పరీక్షల మూల్యాంకనంలో కోర్టు ఆదేశాలను కూడా గాలికి వదిలి లక్షలాది యువత జీవితాలతో చెలగాటమాడారు. యువతను గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, మద్యానికి బానిసలను చేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశారు. నిరుద్యోగ యువత గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని ఎమ్మెల్యే ఏలూరి మండిపడ్డారు.